నాగ చైతన్య శోభిత వివాహం నిన్న అన్నపూర్ణ స్టూడియో వేదికగా జరిగింది. కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. నాగ చైతన్య శోభిత మెడలో 3 ముళ్ళు వేసిన వేళ శోభిత కంట ఆనంద భాష్పాలు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పండితులు వేదమంత్రాల సాక్షిగా నిన్న డిసెంబర్ 4న శోభిత నాగ చైతన్యల పెళ్లి ఘనంగా జరిగింది. వీరి పెళ్లి తంతు 8 గంటల పాటు సాంప్రదాయబద్ధంగా జరిగింది. బుధవారం సరిగ్గా రాత్రి 8:13 సమయంలో శోభిత మెడలో నాగ చైతన్య 3 ముళ్ళు వేశాడు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నాగ చైతన్య శోభిత జంటతో పాటుగా నాగార్జున, అమల, వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబుతో పాటు మిగతా కుటుంబ సభ్యులు కనిపించారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఇక తాళి కట్టిన శుభవేళ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా కనిపించారు. ముఖ్యంగా ఈ పెళ్లిలో అఖిల్ తన అన్నయ్య పెళ్లి జరగటంతో ఆనందంగా విజిల్ కూడా వేయటం ఈ పెళ్లికి మరో హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. నాగ చైతన్య శోభితల పెళ్లి అన్నపూర్ణ స్టూడియో వేదికగా టెంపుల్ సెటప్లో వైభవంగా 8 గంటల క్రతువు నిర్వహించారు. ఇక ఈ పెళ్లిలో శోభిత బంగారు రంగు జరీ చీర ధరించి వాటికి తగిన బంగారు నగలను ధరించగా, నాగ చైతన్య ఎరుపు బార్డర్ ఉన్న పంచె కట్టి సాంప్రదాయబద్ధంగా కనిపించారు. అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడు ఫోటోలు బయటకొస్తాయని ఎదురుచూస్తున్న వేళ ఇప్పుడు నాగ చైతన్య శోభిత మెడలో తాళి కట్టిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇక నాగ చైతన్య శోభితల నిశ్చితార్థం ఇదే ఏడాది ఆగస్టు నెలలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా ఇటీవలే జరిగింది. దీన్ని అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. జైనబ్తో 8 ఏళ్ల పరిచయం ప్రేమగా మారి వారు కూడా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి పెళ్లి వచ్చే ఏడాది జరగనుందని నాగార్జున మీడియాకు చెప్పారు. ఇక నాగ చైతన్యకు ఇది 2వ వివాహం అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన మొదట హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏం మాయ చేసావే సినిమా సమయంలో వీరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మజిలీ సినిమా కూడా చేశారు. అయితే వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో 2021లో వీరు విడిపోతున్నట్టు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వీళ్ళు విడిపోవటానికి అసలు కారణమేంటో ఇప్పటి వరకు తెలియలేదు.